ఎందుకంటే ఏంటంటే ఒకటే చెప్పి వీళ్ళు ఊరికే దారి మళ్లింపు పనులు అనమాట. అర్థమైందా? ఏముండదు. అది మెంటల్ ఇల్నెస్ లో భాగమే ఓసిడి. అలాంటి వాళ్ళకు ఏది పట్టుకుంటే అదే, దేన్ని లెక్క పెట్టుకోరు. ఆ మెంటల్ ఇల్నెస్ లో భాగమే ఓసిడి. అలాంటి వాళ్ళకు ఏది పట్టుకుంటే అదే, దేన్ని లెక్క పెట్టుకోరు. అదిగోండి ఈయన మరి అసలు ఆ ప్రోగ్రామ్ ఏంటో తెలియదు, ఎందుకు కూర్చున్నారో తెలియదు. మొత్తం పసుపు బట్టలు వేసి కూర్చున్నారు. మొత్తం మెంటల్ ఇల్నెస్ అనగానే బాలకృష్ణ ఫోకస్ చేసి చూపించాడు. ఆ కెమెరా వాడు కూడా అడవడు. మళ్ళీ మళ్ళీ మా వైసీపీ వాడు అంటారు చూడండి, వాడు మెంటల్ ఇల్నెస్ అనగానే బాలకృష్ణని చూపించాడు. ఆ డౌతో ఉన్నాడు అక్కడ కూర్చుని. వాడికి ఏం అర్థమైందో తెలియదు. చూడండి ఒకసారి క్లియర్ కాదు. వీళ్ళతో అసలు ఎలా అర్థం కాదు. ఏమంటానంటే ఇప్పుడు ఇదే పని మీటింగ్ ఏదైనా పెట్టుకో, ఎక్కడన్నా ఏ మీటింగ్ అన్నా పెట్టుకో, జగన్నామస్మరణ లేకుండా మీకు పని కాదు. ఇంకా ఎంతకాలం రా బాబు, 2 ఏళ్ళు అయిపోయింది. 2 ఏళ్ళు ఇంకా మీరు జగన్నే అవ్వలేదు. ఇప్పటికీ చెప్తున్నారు పెట్రోల్ డీజిల్ అందించలేని వాళ్ళు. మీరు చెప్పే కథలు మీరు దేశంలో ఎక్కడా లేదు, మన రాష్ట్రంలోనే. ఎందుకు అంటే మీరు చేసిన ఆ కుంభకోణం కూడా బయటపడిపోయింది. డీజిల్ ఎందుకు ఆపారనేది మీరు అన్ని ప్రతిదీ అసలు ఎవడో పిల్లోడిని మా పిల్లోడనే సంస్కృతి మీది. దాన్ని పట్టుకొచ్చి జగన్ గారికి ఆపాదించేసి ఈయనకి రోజు ఇదే గోల. మీకు ఆ లక్షలు కోట్లు తగలేసి మీటింగ్లు పెట్టుకొని జగన్ గారిని తిట్టనొచ్చి ఉపయోగం ఏంట్రా బాబు? ఏం ఉపయోగం చెప్పండి? నిన్నేమో లోకేష్ బాబు ఎత్తుకున్నాడు, ఈరోజు ఈయన పుస్తకం చదివి ఆ ఓసిడి యూఈసిడి అని ఏబిసిడి అని ఏదో చదువుతున్నాడు. మీకు ఇదే గోల. ఇప్పుడు మేము పలకాలంటే బోల్డ్ ఉంటాయి. గ్యాస్ లైటర్ అంటారు దాన్ని, తెలుసా? గ్యాస్ లైటర్ అంటే ఒకటి గ్యాస్ కొట్టేవాడు అని. ఓకే, కంపల్సివ్ హ్యాబిచువల్ లయర్ అంటారు. ఏది చెప్పిందే చెప్పి చెప్తా అబద్ధాలు అయినాటికి చెప్తా ఉంటారు చూసా, వాళ్ళని కంపల్సివ్ హ్యాబిచువల్ లయర్స్ అంటారు. అది మీరు చంద్రబాబు గారు. ఇంకోటి ఉంటుంది దానికి ఎగ్జాక్ట్ సైంటిఫిక్ వర్డ్ ఏంటా అని ఎతికితే సూడోలాజియా ఫెంటాస్టికా అంట. మీరు గూగుల్ చేసి ఎతకండి. ఇది మన గూగులే, మన లోకేష్ గూగుల్. ఆయనే తెచ్చాడు. అసలు కనిపెట్టిందే వాళ్ళ నాన్న. ఈయన గూగుల్ని భుజాన వేసుకుని ఈయన ప్రమోట్ చేస్తున్నాడు. ఇక ఇదిగోండి, సూడోలాజియా ఫెంటాస్టికా అంటే ఏంటో మీరు ఒకసారి కొట్టండి. అంటే ఏంటంటే క్లుప్తంగా చెప్తానండి, చెయ్యని దాన్ని నేనే చేశానని ఒకసారి కాదు, చెప్పిందే చెప్పి మళ్ళీ చెప్తారు చూసారా, వాళ్ళని సూడోలాజియా ఫెంటాస్టికా అనే జబ్బుతో ఉన్నట్టు పరిణగిస్తారు వాళ్ళని. వాళ్ళకి అది అని తేల్చారు. అది సైంటిఫిక్ వర్డ్, అది ఎగ్జాక్ట్ వర్డ్. లేగ్సిన దగ్గర నుంచి కోట్లు మీరేం చేశారో చెప్పరు. అమరావతి ఎక్కడి దాకా వచ్చిందో చెప్పరు. ఎవడికే తెలియదు. 2500 కోట్లు పెట్టి అద్దాలు బిగించడానికని నిన్న ఒక వార్త. ఏం మట్టిలో పోస్తానే ఉన్నారు, అదే మట్టిలో తెచ్చి ఆ బురదలో పోస్తానే ఉన్నారు. ఎంతవరకు వచ్చిందో ఎవడికి తెలియదు. కనీసం పెట్రోల్ డీజిల్ కూడా అందించలేని వాళ్ళు మీరు విజనరీలు. మీరు ఏందయ్యా మీరు కట్టేది? ఇంకా నాకు అర్థం కాదు, ఏంది మీరు కట్టేది? కరెక్ట్గా మేనేజ్ చేసి డీజిల్ అందించలేకపోయారు. పక్క రాష్ట్రాల్లో బోర్డర్లో కూడా బ్రహ్మాండంగా దొరుకుతున్న డీజిల్ పెట్రోల్ది 3 రోజులు 4 రోజుల నుంచి అసలు జనాన్ని పిండేసి పక్కన పడేశారు. ఏ పనులు అవ్వకుండా, ఎవరిని ఏం చేసుకోనీయకుండా. ఆ కష్టం చేసుకునే వాళ్ళకైతే అసలు మరీ వాళ్ళని ఇబ్బంది పెట్టేశారు. ఆటోలు నడిపే వాళ్ళని, ఈ ట్రావెల్స్ వాళ్ళని, ఇప్పుడు ఈ లారీలు నడిపే వాళ్ళని మొత్తం డీజిల్ లేక అసలు ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోయి, ఆ ప్రయాణికులను అయితే బస్సుల్లో అక్కడెక్కడో మధ్యలో ఆపారు, దెబ్బారు. దిగిపోండి వెళ్ళిపోండి, పెట్రోల్ లేదు డీజిల్ లేదని. మీరేమో తెల్లారి లెగిస్తే క్వాంటమ్ వ్యాలీకి తక్కువ మాట్లాడరు. క్వాంటమ్ వ్యాలీ అండర్ గ్రౌండ్ సిస్టము, ఓవర్ గ్రౌండ్ సిస్టము,
2014లోనేమో హైపర్ లూప్ ట్రైన్ అని చెప్పాడు ఒకటి. ఆ రోజుల్లో హైపర్ లూప్ వేసేస్తున్నాం, అద్దాలు కట్టేస్తాం, అద్దాల్లో జుప్పుని వచ్చేస్తే ఆడ నుంచి 7 అరగంటలు వచ్చేస్తారని చెప్పాడు హైదరాబాద్ నుంచి అమరావతి. అది అయిపోయింది హైపర్ లూప్ ట్రైన్. ఇప్పుడు మళ్ళీ ఇది ఏంది బుల్లెట్ ట్రైన్ అంట. 70 నిమిషాల్లో హైదరాబాద్ నుంచి అమరావతి. 70 నిమిషాల్లో ఇల్లు అంత అర్జెంట్ పనులు ఏముంటాయి సార్ అందరికీ రోజు. మీరు అదే పని చేశారనుకోండి, ఇక అక్కడ ఈ అమరావతిలో 24 గ్రామాల్లో వాళ్ళు కూడా అక్కడ కూడా ఎవడు ఉన్నాడు. ఇక ఏమో ఈ బురదలో ఈ పద్దాకెందుకు మనం అని చెప్పి సీజన్ టికెట్ కొనుక్కుని రోజు హైదరాబాద్ నుంచి అమరావతికి తిరుగుతూ ఉంటారు. ఇంకా మీరు అంతంత పెద్ద పెద్ద ఐకానిక్ బిల్డింగ్లు, ఆ బిల్డింగ్లు, ఈ బిల్డింగ్లు, మీరేమో ఒక 10 ఎకరాల్లో ఇల్లు ఒకటి కట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆ ట్రైనే ఉంటే ఇక మీరు రోజు పోయి వస్తారు కదా. 70 నిమిషాలు అంటే ఏముంది, 2 నిమిషాలు అయిపోద్ది. కూర్చొని అటు చేసి ఇటు చేసి ఇంటి పక్కనే ఉంటుంది. మీరు స్టేషన్ కూడా కట్టేస్తారయ్యా. కనీసం స్టేషన్ కూడా లేదు అమరావతిలో. స్టేషన్ కట్టాలి, బుల్లెట్ ట్రైన్ పట్టాలు వేయాలి, ఆ లైన్ గీయాలి, ఎటు నుంచి ఎటు వెళ్తుందో రూట్ మ్యాప్ వేసుకోవాలి. ఇవన్నీ అయిపోతే బుల్లెట్ ట్రైన్ వచ్చేసింది. 70 నిమిషాల్లో వచ్చింది. ఆడిని తీసుకొచ్చారు సెంట్రల్ మినిస్టర్, మరి ఎవడో ఆడిని కూర్చోబెట్టారు. ఆడి ఫోన్ ఏదో చూపించి ఆడికి బొంబాయి చేస్తున్నారు. ఈడ తెరుచుకుంటే చాట అంత ఉంది ఆ ఫోను. ఏమో చిన్న చిన్న ఫోన్లు పెట్టుకోవడానికే ఇబ్బంది అవుతుంటే ఇంతలా చాట ఇటు చూపించి నీకు చూపిస్తున్నాడు. ఏందో ఇదే ఈ బొంబాయే, ఇదంతా ఈ బొంబాయే. బుల్లెట్ ట్రైన్ ఉండదు, ఏముండదు. ఆ హైపర్ లూప్ ట్రైన్ ఏమైందయ్యా మరి? అంతకుముందు చెప్పింది నువ్వు అదే తీసుకురావాలి కదా, అప్పుడు ఉండాలి కదా. మరి ఏమైంది అది? ఊరికి పనికొచ్చే పనులు ఒక్కటి చేయరు. కోట్లు తగలేసి పెద్ద స్టేజ్లు వేసి మొత్తం కూర్చున్నారు. కూర్చుని ఏందయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి. ఇక మీకు నిద్ర రాదు, ముద్ద అదే కదా, కంటి మీద నిద్ర ఉండదు. ఇక ఆయన ఏం అనపోతే మీరు చేసేది ఏందా అంటే ఏం లేదు. డీజిల్ ఇవ్వలేరు, పెట్రోల్ ఇవ్వలేరు. ఇక ఏమన్నా అంటే 5 రూపాయలకి అన్న క్యాంటీన్లో అన్నం తిని క్వార్టర్ బిగించి పండుకోండి అని చెబుతున్నారు. అది మీరు చెప్పేది. అన్న క్యాంటీన్లో 5 రూపాయలు అన్నం ఉంటే మీకు డీజిల్ పెట్రోల్ దేనికి అనేటట్టున్నారు. మళ్ళీ మీకు నమస్కారం రా బాబు. బ్రహ్మాండమైన పాలన, బ్రహ్మాండమైన విజనరీలు మీరు. కనీసం డీజిల్ కూడా అందించలేరు కానీ క్వాంటమ్ వ్యాలీలు కడతాం, ఐకానిక్ టవర్లు కడతాం. 100 అంతస్తులు, 200 అంతస్తులే. ఇక చిన్నవి అసలు మాట్లాడడం ఎప్పుడు 1-2 అంతస్తులే అసలు మాట్లాడడం. అంతా బొంబాయి.